డిగ్రీలు చదువుతున్నారు. డిగ్రీలు అయిపోగానే ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి పీజీలు మానేస్తున్నారు. మా చిన్నప్పుడు లేదా మేము చదువుకునేటటువంటి దశలో పీజీలకు వెళ్ళేవాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో సంపాదించే స్తోమత ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు డిగ్రీలు అయ్యాక పీజీల తర్వాత ఎంఫిల్, పీహెచ్డీలు చేస్తే ఏ ప్రొఫెసరో, ఏ లెక్చరరో ఏదో ఒక ఉద్యోగాలు సాధించొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాల మీదనే కదా అప్పుడు డిపెండెన్సీ. అప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ఉండేవి కాదు కదా, అట్లా ఉండేది. అందుకని ఆ చదువు అట్లా సాగుతూ ఉండేది. లేదా వ్యవసాయమో, వ్యాపారమో అటుకు వెళ్ళిపోయేటటువంటి కుటుంబాలు పోను మిగతా దాంట్లో ఇట్లా ఉండేది. ఈవెన్ అప్పుడు ఎన్ని డిగ్రీలు పెట్టుకున్నారన్నది గొప్ప. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ల దశలో చక్కగానే జాగింది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే తీసేస్తున్నాను, ఇంతకుముందే చెప్పా, చదువుకి దూరం అవుతాడు. ఫీజు రియంబర్స్మెంట్ అనే దాని వలన చదువులు పెరిగినాయి. మా టైంలో అయితే చదువులకి సంబంధించి ఎవరి ఇండివిజువల్ సంపాదన అదే. ఆ తర్వాత కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా చదివారు పీజీలు. కానీ ఇప్పుడు పీజీలు చదివే వాళ్ళు కరువు అయ్యారు. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు, జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నానబెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లో పీజీకి తీసేసి దాని బదులు అమ్మఒడి కింద డబ్బులు పెట్టాడు. అప్పటి నుంచినే పీజీలకు సంబంధించినటువంటి డిమెన్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు చివరికి ఇదివరకు యూనివర్సిటీలో పీజీ సీటు కోసం కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నాలాంటి వాళ్ళం అట్లాంటి సీట్కి అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం లేదు కాబట్టి ప్రైవేట్గా పీజీ చేశాను నేను. అట్లాగే బిఎల్ డిఫరెంట్గా మన కాలేజీకి రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్నటువంటి పని. ఇక్కడ వచ్చేటప్పటికి పీజీలకు సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ నడుస్తుందన్నమాట. కన్వీనర్ కోటా సీట్లు కూడా భర్తీ కావట్లేదు యూనివర్సిటీల్లో. చివరికి ఏదన్నా ఆ యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో ఇమ్మీడియట్ కోర్సులు అనేటటువంటి పేరుతో నడిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఉంది. భవిష్యత్తులో ఇప్పుడు పీజీ లేకపోతే ప్రాబ్లం ఏంటంటే పీజీతో పాటు ఇప్పుడు ఎంఏ ఎంఈడి, ఎంకామ్ ఎంఈడి, ఎంఎస్సి ఎంఈడి ఇట్లాంటివి చేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో లెక్చరర్ ఉద్యోగాలకి అర్హత సాధిస్తారు. అట్లాగే ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు. అన్ని సంవత్సరాలు చదవటం అంటే డిగ్రీ అయిపోయాక మళ్ళీ ఇంకొక 5-6 ఏళ్ళు చదవడం అనేటటువంటిది ఓపిక, వాళ్ళని భరించే ఓపికలు కుటుంబాలకి. వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈటెట్లో డబ్బులు వస్తున్నప్పుడు ఆటెట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ఎవడనుకోవాలా, కాబట్టి లేదు. అందులో ఇప్పుడు ఈ బీటెక్ కాలేజీల్లో వీటెట్లో చెప్తున్నటువంటి వాటికి 10,000, 15,000 వస్తుంటే ఎందుకు చేస్తారు? అట్లాగే పీజీలకు దూరం అయిపోయారు. క్రమంగా చూస్తే ఈ పీజీలు అనేటటువంటిది ఉత్తుత్తిగా మారిపోయినాయి. పీజీ, ఈసెట్, ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు చూస్తే కన్వీనర్ కోటాలో మంజూరైన సీట్లు 2024 20,283 ఉంటే 2,791 మాత్రమే ప్రవేశాలే. మొత్తం భర్తీ అయిన 9,142. 23లో అంతే. టోటల్గా జనరల్ పీజీ ప్రవేశాలు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. చేరే వాళ్ళు కరువు అయ్యారు.